మీ కేసుకు సంబంధించి ఆనాడు ఎంపీగా మీరు ఉన్నప్పుడు కస్టోడియల్ టార్చర్‌లో ఎవరైతే ఒక నిందితుడు ఉన్నాడో, ఇప్పుడు అరెస్ట్ అయ్యి రిమాండ్‌లో ఉన్న ఖైదీ తులసి, అతని మీద ఇవాళ ఈనాడులో ఒక చాలా పెద్ద కథనం. అవును. మామూలుగా పేజీలో వచ్చింది. వేరే పత్రికల్లో వచ్చే కథనాల కంటే ఏదో కూడా కృష్ణా జిల్లా ఎడిషన్లో రావడం వేరు. స్టేట్ ఎడిషన్‌లో ఫ్రంట్ పేజీలో వచ్చిన అంత పెద్ద వార్త ఈనాడు ప్రచురించింది. సాధారణంగా ఈనాడు ఆచితూచి మొత్తం అసలు సవివరంగా 100% వెరిఫై చేసుకుని కాన్ఫిడెంట్గా పక్కా ఆధారాలు లేకపోతే వాళ్ళు అసలు రాయరు. వైసీపీ హయాంలో అంత దమనకాండకు పాల్పడి అన్ని అకృత్యాలకు నేరమయ సామ్రాజ్యానికి భాగం అయ్యి చేసినటువంటి ఆ వ్యక్తి ఏకంగా మీ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కృష్ణా జిల్లాలో గుడివాడ నియోజకవర్గం అనేది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా. ఆ నియోజకవర్గాన్ని బయట స్థాయి ఇట్లాంటి వికృత చేష్టలకి అలవాటు పడిన సంఘ విద్రోహ శక్తి అంటలో తప్పులేదు. అట్లాంటి వ్యక్తికి గుడివాడని అప్పచెప్పటం, అక్కడ మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ నాయకుల నెత్తి మీద అతను పెట్టడం, దాన్ని ఎలా చూడాలి? అందరూ గగ్గోలు ఎత్తిపోతున్నారు. ఏదో అసలు ఒక వ్యక్తిని ఎలాగా ఏదో పురాణాల్లో పూర్వం పాలన ఊర్లో నరకాసురుడు అని రాక్షసుడు ఉండేవాడని ఇలాగా అవన్నీ కూడా ఇతనికి అన్వయిస్తున్నారు. అది పార్టీ ప్రతిష్టను దిగజార్చే అంశం కాదంటారా? ఆల్రెడీ దిగజార్చింది గుడివాడలో, ఇంకా దిగజార్చే అనేందుకు దారుణంగా దిగజార్చింది. దీని మీద అది మంచి ప్రభుత్వం అని 174 నియోజకవర్గాల్లో అనుకుంటున్నారు, కానీ గుడివాడలో అనుకోవట్లా. దీని మీద మీరు ప్రస్తుతం మీరు ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉన్నారు, ప్లస్ మీ సహచర ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ఎటువంటి సంబంధం లేని, గుడివాడ ప్రాంతానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని, దట్టు నేర సామ్రాజ్యానికి దన్నుగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం, అతను ప్రోత్సహించటం అనే దాని మీద మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు మీరు ఫిర్యాదు చేశారా? నేను ఓపెన్గా మీడియా ద్వారా చేశాను. అంటే రిటర్న్గా ఏమైనా చేసే ఆలోచన ఉందా వెనిగళ్ల రాము తీరుపై? అంటే నేను రాము తీరు అంటే అతను చేసేది తప్పు, అందులో అసలు ఎటువంటి డౌటు లేదు. బట్ నేను ఒక శాసనసభ ఉపసభాపతిగా ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇచ్చే స్థితికి నేను దిగజారలేను. సో అంచేత ఐ నెవర్ టాక్ అబౌట్ హిమ్. బట్ తులసి అన్న వ్యక్తిని ఆ గుడివాడ నుంచి రిమూవ్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. పార్టీ నుంచి రిమూవ్ చేయవలసిన బాధ్యత, ఒకవేళ సభ్యత్వం ఉంటే పార్టీ నుంచి తీసేయవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంది తులసిని. మరి ఈయన ఎందుకు ఎమ్మెల్యే గారు అతను లేకుండా ఉండలేకపోతున్నాడు? అతను జైలు పెట్టి ముందు కూడా వెళ్ళిపోయి, మరి అవుట్ సైడ్ మెనీ పీపుల్ ఏంటంటే వీళ్ళకి దుబాయ్లో చాలా వ్యాపారాలు ఉన్నాయి, అందుకని ఆ దడ అని కొందరు మాటలు. అది ఎంతవరకు నిజం అన్నది, అంటే ఈయన పాత్ర ఎంతవరకు నిజం అన్నది నాకు తెలియదు. బట్ తులసి, సునీల్ కుమార్లు పాత్ర ప్రస్ఫుటంగా ఉంది దుబాయ్లో.